డబ్బు తీసుకున్న వాళ్ళని నేనెందుకు నోరు మోయిస్తా? సంస్కారం తెలిసిన వెధవెవడైనా ఉంటే ఆ సంస్కారాన్ని అర్థం చేసుకోమని చెప్పు. ఒక ఆడపిల్లను అందరూ రోడ్డు మీద పడేస్తే చచ్చే సిచ్యుయేషన్ లో ఆ పిల్ల సూసైడ్ చేసుకునే సిచ్యుయేషన్ లో ఉంటే ఆ పిల్లకి ఫస్ట్ నేను చెప్పిన మాట, మూసుకుని నువ్వు ఇంట్లో కూర్చోవు. అలాగే నీలో దమ్ముంటే నేను ఇంత చేశాను అంత చేశాను అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అదే ధైర్యం నీలో ఉంటే నీ జీవితాన్ని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి చూపించు. ఈ ప్రపంచం మొత్తం నోరు మూసుకుంటది. నీ మీద పడినటువంటి ఎలిగేషన్స్ అన్ని మాఫ్ అవుతాయని నేను ఆ అమ్మాయికి చెప్పి, ఆ అమ్మాయిలో సెల్ఫ్ మోటివేషన్ అనేటటువంటిది నేను క్రియేట్ చేసి, ఆ అమ్మాయి ఎక్కడైతే, నేను నిజం చెప్తున్నాను, అదే మొత్తం అందరినీ కూడా కాపురాలు రోడ్డు మీదకి తీసుకొని వస్తే వేరే వాళ్ళు కూడా రెడీ అవుతారు. వీటి వల్ల ఒక ఎఫెక్ట్ ఎంత పడుతుందంటే ఈ వెధవలకి ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తారని చేయమని ఈసారి నేనేం చేస్తానో చూపిస్తా. ఇప్పటివరకు నేనేం చేయలేదు. ఓకే, చేయటం మొదలు పెడితే ఎంత దూరం ఉంటుందో చూస్తారు. ఒకటి